బీఆర్ఎస్ రజతోత్సవ సభ తర్వాత ఆ పార్టీ నేతలు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. 25 ఏళ్ల ఉత్సవాల సభ నిర్వహించుకొని ఆ తర్వాత ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. వరంగల్ సభ సందర్భంగా నేతల మధ్య సమన్వయలేమి, వర్గపోరు తెరపైకి రావడం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. ఏడాది కాలం పాటు సెలబ్రేషన్స్, వరుస బహిరంగ సభలు అంటూ పార్టీ నేతలు ఊదరగొట్టారు. లక్షల్లో పార్టీ సభ్యత్వాలన్నారు. ప్రస్తుతం అసలు ఆ ఊసే లేకుండా నాయకులు వ్యవహరిస్తున్నారు. వరంగల్ సభ తర్వాత బీఆర్ఎస్ నేతలకేమైంది? పార్టీలో ఆ స్తబ్దతకు కారణమేంటి? బీఆర్ఎస్ రజతోత్సవ సభ తరువాత పార్టీ నేతలు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ఇంతకాలం లోలోన నేతల్లో ఉన్న విభేదాలు రచ్చకెక్కుతున్నాయనే చర్చ నడుస్తోంది. పార్టీ 25 ఏళ్ల ఉత్సవాలను ఏడాది పాటు వైభవంగా జరపాలని భావించారు. ఉత్సవాలతో పాటు పార్టీ సభ్యత్వ నమోదుపై కూడా భారీ టార్గెట్ ని పార్టీ నాయకత్వం పెట్టుకుంది. పార్టీ పెట్టుకున్న లక్ష్యాలకు తగ్గట్లుగా నేతలు అడుగు వేయటం లేదనే చర్చ కార్యకర్తల్లో జరుగుతోంది. పార్టీ బలోపేతం కోసం వరంగల్ సభకు నెల ముందే ఫామ్ హౌస్ వీడి బీఆర్ఎస్ భవన్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్, హరీష్, కవితలకు కీలక బాధ్యతలు అప్పగించారు. రజతోత్సవ సభ సందర్భంగా గులాబీ బాస్ నేతలకు అప్పగించిన బాధ్యతలను పూర్తి చేయటంలో వారు అంతగా శ్రద్ధ చూపించలేదన్న వాదన వినిపిస్తోంది. వరంగల్ సభలో ఇకపై తాను ప్రజల్లోనే ఉంటానని కేసీఆర్ ప్రకటించారు. అయితే ఆయన తిరిగి ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. దీంతో పార్టీ క్యాడర్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. మరోవైపు సభ అనంతరం కాలు గాయంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటికే పరిమితమయ్యారు. ఎమ్మెల్సీ కవిత విదేశీ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. హరీష్ రావు సభ తరువాత పూర్తిగా సైలెంట్ అయ్యారు. అప్పుడప్పుడు ఎక్స్లో పోస్టులు పెడుతున్న హరీష్ రావు తన జిల్లా, నియోజకవర్గం వరకే పరిమితమయ్యారు. పార్టీ ముఖ్య నేతలందరూ యాక్టివ్గా లేకపోవడంతో మిగిలిన నాయకులు కూడా రెస్ట్ మూడ్లోకి వెళ్లినట్టు కనిపిస్తున్నారు. పార్టీ ముఖ్య నేతలు యాక్టివ్గా లేకపోవటానికి రీజన్స్ చాలానే ఉన్నాయన్న వాదన పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది. వరంగల్ సభలో హరీష్ రావుకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకపోవటం, ఫ్లెక్సీలో, బ్యానర్స్ లో ఎక్కడా హరీష్ ఇమేజ్ లేకుండా చేయటంపై సభకొచ్చిన కార్యకర్తలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారట. ఆ క్రమంలో వరంగల్ సభతో ఏదో జరిగిపోతోంది, బ్రహ్మాండం బద్దలవుతుంది అని ఏదేదో ఊహించుకున్న పార్టీ క్యాడర్ ఇంతేనా అంటూ పెదవి విరుస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ వరంగల్ రజతోత్సవ సభ తరువాత అంతర్గత సమస్యలతో సతమతమవుతోందనే టాక్ వినిపిస్తోంది. కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితమై పార్టీ బలోపేతంపై తగిన దృష్టి పెట్టకపోవటం, కేటీఆర్ కు ప్రాధాన్యత ఇవ్వటం వల్ల హరీష్ రావు అసంతృప్తితో ఉన్నారనే చర్చలు సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి. ఈ సభలో హరీష్ రావు కు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని, బ్యానర్లలో ఆయన ఫోటోలు లేకపోవటం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇది పార్టీలో అంతర్గత విభేదాలకు దారితీసిందని, హరీష్ రావు అసంతృప్తితో ఉన్నారని సోషల్ మీడియాలో ప్రచారం ఉధృతమవుతోంది. వరంగల్ సభలో కేసీఆర్ తన రాజకీయ వారసుడిగా కేటీఆర్ ను పరోక్షంగా చాటారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయట. సభ బ్యానర్లలో కేసీఆర్ తో పాటు కేటీఆర్ ఫోటోలకు ప్రాధాన్యత ఇచ్చారు. గతంలో ఇలాంటి సందర్భాల్లో బ్యానర్లపై కేసీఆర్ ఫోటో మాత్రమే ఉండేదని, ఈసారి కేటీఆర్ కు సమాన ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా కేటీఆర్ భవిష్యత్ పార్టీ అధ్యక్షుడని సంకేతాలిచ్చారని నేతలు మాట్లాడుకుంటున్నారు. అయితే బీఆర్ఎస్ నాయకులు ఈ విభేదాలను ఖండిస్తున్నా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఊహాగానాలు పార్టీ ఇమేజ్ పై ప్రభావం చూపుతున్నాయని నేతలు వాపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఎంపీ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేని స్థితికి బీఆర్ఎస్ చేరుకుంది. వరంగల్లో జరిగిన రజతోత్సవ సభతో నూతనోత్సాహం నింపుకుందామనుకున్న సభ తరువాతి పరిణామాలు చూస్తుంటే స్థానిక ఎన్నికల నాటికి కూడా పార్టీ పరిస్థితి మారేలా లేదనే విమర్శలు సొంత క్యాడర్ నుంచే వినిపిస్తున్నాయి. For more videos like this, subscribe Big TV channel.